నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో యానం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. స్థానిక ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లాడి మద్దతుదారులు దవులూరి పతి, నిమ్మకాయల శ్రీను, చెల్లి శశికాంత్, ఏలిపే రాజేష్ పలువురు మాట్లాడుతూ గొల్లపల్లి అశోక్ గత 5 ఏళ్లలో యానం ప్రజలకు ఏం చేశారో చెప్పాలని, 2021లో తనకి ఓటు వేసిన కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తమపై విసుగు చెంది ఆయనను ప్రచారంలో నిలదీస్తుండటంతో అసహనం చెందుతున్నారని, అందుకే ప్రజలు మల్లాడి వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో మల్లాడి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయ్యి నువ్వు కదా ఇవ్వాలి. కృష్ణారావు గారు ఎక్కడ అడ్డుపడ్డారు? ఇదే పొంతన్ని, ఇదే బాణిని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. నీకేమన్నా ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, దమ్ము ధైర్యాల గురించి నేను మాట్లాడట్లేదు. నువ్వు కృష్ణారావు గారు నీకు ఎక్కడ నువ్వు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఏదైనా రిప్రజెంటేషన్ ద్వారా ఎవరికి ఇచ్చావు? భారత ప్రభుత్వంలో కానీ, లేదంటే రాష్ట్రంలో కానీ, లేదంటే ఇతర ప్రాంతాల్లో కానీ కనీసం ఒక సెక్షన్ ఆఫీసర్ నువ్వు ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా ప్రజల ముందు పెట్టు. ఆ అర్జీల్ని తోసిపుచ్చుతూ లేదంటే వ్యతిరేకిస్తూ మల్లాడి కృష్ణారావు గారు ఆయన లెటర్ మీద గానో లేదంటే ఆయన అనుచరుల ద్వారానో ఎక్కడ అడ్డుకున్నారో నువ్వు కాగితం ద్వారా చూపించకుండా ఏదో జనాలందరూ కూడా ఈ వెర్రి సన్నాసులు గొర్రెలు అన్నట్టు నీ వ్యవహారం ఉన్నది. ఈరోజు నువ్వు చేసిన పనులు ఏమన్నా చెప్పి జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కునే పరిస్థితి ఉన్నదా? ఆయన చేసినటువంటి పనులు ఈ రోజున సాక్షిబోధంగా మేనిఫెస్టో అంటే రాజ్యాంగంలో ప్రజలను గౌరవించి ఇచ్చేటటువంటి డాక్యుమెంట్ అండి. మరి ఈ డాక్యుమెంట్ పట్టుకొని ఒకసారి 4 పేజీలు ఉన్నది. 4 పేజీలు ఇంచుమించు 4 పేజీల డాక్యుమెంట్ని ఒకటి ఎక్కడ ఉందండి. 4 పేజీల డాక్యుమెంట్ని ఆయన ఎన్ని నెరవేర్చారు? ఈయన అంటే ఈ డాక్యుమెంట్ ఎలా ఉన్నదంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి రాస్తే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో రాశారు. మరి ఈ పెద్ద మనుషులు కనీసం వాషింగ్ మిషన్లో ఇంకోటి ఏదో అంటున్నారు. ఈయన ఏమన్నారంటే దీంట్లోనే యాలలో అర్హులైనటువంటి పేదలు అందరికీ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇళ్ల పట్టాలు ఈయన ఇచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్తాను, ఓట్లు అభ్యర్థిస్తానన్నారు. మరి అలాగే దాంట్లో ఆ స్థలాల్లో గవర్నమెంట్ ద్వారా ఇంకో రకంగానో లోన్లు ఇప్పించేస్తున్నారు. అంటే ఈ పెద్ద మనిషికి యానలో ఒక్క పేదవాడు కూడా, ఒక్క అర్హుడు కూడా కనబడలేదని చెప్పేసి మీడియా ముఖంగా యానల్లో ఉన్నటువంటి ప్రజలను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇలాంటి అసలు వీటి గురించి మాట్లాడక్కర్లేదని యానం ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. కానీ ప్రజల ద్వారా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నారు కాబట్టి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున స్వేచ్ఛ మల్లాడి కృష్ణారావు గారు ఆయనలో ఉన్నట్ట స్వేచ్ఛ లేదట. నేనే ఉదాహరణ. ఆయన మీద గతంలో నేను కానీ, సీనన్న కానీ, సీన్ గారు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వ్యతిరేకంగా పనిచేసామే. ఏ రోజు మరి మా మీద భౌతిక దాడులు జరగలేదే. మరి ఈ రోజున వనమూరి శ్రీహరి గారు ఏదో చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టారు. అది ఏమైనా ఉంటే ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్షించడానికి అర్హత ఉన్నట్టు అయితే ఖచ్చితంగా చేయొచ్చు, పోలీస్ స్టేషన్ ద్వారా, ఇంకోటి అక్కడ కోర్టుల ద్వారా. కానీ అలా కాకుండా ఆయన మీద, ఆయన ఎక్కడో శివాలయం దగ్గర ఉంటే గుంపు కొత్తగా జనాలందరూ వెళ్ళిపోయి ఆయన్ని బట్టలు ఇప్పేసి కొట్టి బండి మీద ఊరేగించి ఈరోజు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఒక బిల్డింగ్లో యానలో వైశ్యుల సామాజిక వర్గానికి చెందిన ఒక బిల్డింగ్ దగ్గర ఆయనని ఎక్స్టార్షన్లు చేస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది, ఎక్స్టార్షన్ అంటే బెదిరింపులు చేసి నీకు అది లేదు ఇది లేదు అని చెప్పి అనేక రకాల రూపాయల ద్వారా బెదిరింపులు చేసి ఈరోజు అక్కడ పనిచేసుకునేటటువంటి సామాన్య కూలీల్ని అక్కడ రోడ్డు మీద అడ్డంగా కొట్టినటువంటి కార్యకర్తలు ఎవరి తాలూకయ్యా? గొల్లపల్లి అశోక్, నువ్వు దీనికి సమాధానం చెప్పాలి. నువ్వు వచ్చాక స్వేచ్ఛ వచ్చిందా? నువ్వు వచ్చాక యానలో ఇప్పుడే కొత్తగా తింటున్నారా? యాన జనాలందరూ కూడా ప్రశాంతంగా కొత్తగా ఉంటున్నారా? నువ్వు ఆశయాల గురించి చెప్పావు, నీ తండ్రి ఆశయాలు అది ఇది అనుకుంటా. యానంలో కనీసం కొత్త జనరేటర్ కూడా వేయించలేకపోయి నేనే ఇచ్చాను 2021 సంవత్సరంలో కరోనా టైం. 5 ఏళ్ల పాటు గమనించినటువంటి ప్రజలు నిన్ను ఖచ్చితంగా కాకినాడ తిరిగి మళ్ళీ పంపించేయడానికి చాలా స్పష్టమైన నిర్ణయంతో అతి భారీ మెజార్టీతో మల్లాడి కృష్ణారావుని గెలిపించేటువంటి దిశగా సాగిపోతుంది. దానికి సాక్షిపోతమే ఇంతమందితో ఈ ప్రెస్ మీట్. కానీ ప్రజాస్వామ్యం మీద ఏ గౌరవం లేకుండా ఈయన ఇచ్చినటువంటి మాటలన్నింటినీ తొంగలో తొక్కి ఈయన ప్రజలకు ఏ రకమైనటువంటి సందేశం ఇస్తూ ఉన్నాడో, దాన్ని ప్రజలు ఏ విధంగా తిప్పికొట్టబోతా ఉన్నారో రేపు మే 4వ తారీఖున ప్రజల రిజల్ట్ ద్వారా చూస్తారు. ఖచ్చితంగా 10,000కు పైన మెజార్టీతోనే గెలుస్తారు తప్ప 10,000 కిందకి ఎక్కడ అది ఉండేటటువంటి పరిస్థితి లేదు. చిన్న లాజిక్ అండి. ఇక్కడ ఉన్నటువంటి మందే 50 మంది ఉన్నామే. 5,000 మందికి పైన ఈ రోజున
నీ నుంచి వెనక్కి వచ్చేసిన జనాలు ఉన్నారు. నీకు వచ్చినటువంటి 17,000 ఓట్లలో 5,000 ఓట్లు తీస్తే నీకు మ్యాక్సిమం వచ్చే ఓట్లు 12,000 మాత్రమే. అది ఈ వైపున మళ్ళీ కృష్ణారావు గారి వైపు పెరుగుతుంది తప్ప తగ్గదు. సో ఏంటంటే 22,000 నుంచి ఆ పైన వెళ్తుంది తప్ప కిందకు మాత్రం జరగదు. రేపు ఓట్లు వేసేటప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా చూపిస్తారు. మరి ఈ రకమైనటువంటి ప్రవర్తన ఉన్నటువంటి వాడిని, అసమర్థుడిని, చేతగానివాడిని, ప్రజలకు జవాబుదారీ లేనివాడిని యానం ప్రజలు ఏ విధంగా ఎన్నుకుంటారని ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరినీ కూడా వినమ్రంగా వేడుకుంటున్నాం. మీకు ప్రజలకి సేవ చేసి మీ ఎదురుకొచ్చి అడుగుతున్నాం తప్ప ప్రజలకు ఏం సేవ చేయకుండా ఏ రకంగా లేదు.